హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంది చూపిస్తానని చూడండి. బాబు కోసం నేను రాగి జావా చేస్తాను. అందులోనే మేము చియా సీడ్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, లైన్ డేట్స్ అన్నీ వేసుకొని దీంట్లోనే మిక్స్ చేసి కొద్దిగా హనీ వేసుకొని మేము తాగేస్తాము. ఇది వచ్చి పప్పాయ. మన సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే అది తీసుకుంటాం, బనానా. మళ్ళీ ఇది ఎలా చేస్తారంటే మా బాబు కోసమని నేను ఇంటి దగ్గర నుంచి మమ్మీ దగ్గర తయారు చేయించుకొచ్చుకున్నాను. దీంట్లో రాగులు, సద్దలు, జొన్నలు, అలసందలు, పెసళ్ళు, ఉద్దులు అన్నీ మా మమ్మీ మొలకట్టి ఎండబెట్టి 2 days తర్వాత లైట్గా దోరగా వేయించినాక బాగా స్మెల్ వస్తుంది. వేయించేటప్పుడు అలా వేగితే చాలు. మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుని దాన్ని మనం ఇట్లా ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది. మనకి 1 month అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. 2 months అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో ఇంకా మా మమ్మీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొడుతుంది. వాల్నట్స్, ఆల్మండ్స్ అవి కూడా వేసి నానబెట్టి 2 రోజులు ఎండినాక మళ్ళీ మిక్సీ పట్టుకుంటుంది లైట్గా వేయించేసి. ఎందుకంటే అలాగే కొట్టామనుకో అది దాంట్లో తడి ఉంటుంది కదా, అదంతా ముద్దగా అవుతుంది. అలా ఎండబెట్టి పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ లేడీస్కి వచ్చి ఈ రాగి జావా చాలా ఇంపార్టెంట్. దీంట్లో అలసందలు అన్నీ వేసాం కాబట్టి. ఎందుకంటే దీంట్లో పీరియడ్ టైంలో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ పౌడర్ కూడా ఎలా చేస్తారో మీకు ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, చాలా మంచిది. ఇప్పుడు టీలు, హార్లిక్స్, బూస్ట్ అందకంటే ఇదే మనం ఇంట్లో చేసుకునింది. హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఒక ఫుల్ వ్లాగ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు గంగ నచ్చినట్లయితే ఫుల్ బ్లాగ్ చేస్తాను, కామెంట్ చేయండి. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ దగ్గర చేపించి మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను మీ ముందుకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.